మేడం ఫస్ట్ ఈ స్ట్రోక్ అనేది ఒక అంటే బాడీలో ఎలాంటి చేంజెస్ అంటే మెయిన్ మనకు బాడీ అనేది టెంపరేచర్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు టెంపరేచర్ 37 degrees వరకు నార్మల్గా ఉంటుంది. ఈ స్ట్రోక్లో ఏంటంటే మోర్ దెన్ 40.5 degrees సెంటిగ్రేడ్ని క్రాస్ చేస్తుంది. సో ఇలా క్రాస్ చేయటం వల్ల మన బాడీలో ఫస్ట్ ఏమవుతుంటుందంటే అంటే సెల్స్ అనేవి ఇంజురీ అవుతుంటుంటాయి. అంటే బాడీలో సెల్స్ అనేవి ఇంజురీ కావటం వల్ల అన్ని రకాల పార్ట్స్ అనేవి ఇబ్బంది పడుతుంటాయి, డ్యామేజ్ అవుతుంటుంటాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ బ్రెయిన్ తీసుకున్నట్టయితే బ్రెయిన్లో సెల్స్ అనేవి ఎడిమా వచ్చి బ్రెయిన్ సెల్స్ ఎడిమా వచ్చేసి తర్వాత ఆ పేషెంట్ లెథర్జిక్ ఉండటము, ఇరిటబుల్గా ఉండటము, సీజర్స్ రావటము, తర్వాత కోమాలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత తీసుకున్నట్టయితే మనము హార్ట్ తీసుకున్నట్టయితే హార్ట్లో కొన్నిసార్లు ఏమైందంటే ఫస్ట్ టకికార్డియా వస్తుంది. అంటే డిహైడ్రేషన్ ఉన్నప్పుడు బీపీ తగ్గటము, అంటే బీపీ హైపోటెన్షన్ రావటము, దాని ద్వారా మళ్ళీ టకికార్డియా దాన్ని కంపెన్సేట్ చేయడానికి గుండె ఎక్కువసార్లు కొట్టుకుంటుంటుంది, దాన్ని టకికార్డియా అంటారు. ఆ మెకానిజం కూడా ఇంకా దెబ్బతిన్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎరిథ్మియాస్ అంటాం అన్నట్టు. ఇర్రెగ్యులర్గా మన గుండె కొట్టుకొని తర్వాత లాస్ట్కి ఒక్కోసారి కార్డియాక్ అరెస్ట్ కావడానికి కూడా అవకాశం ఉంటుందండి. అదే రకంగా లంగ్స్లో చూసుకున్నట్టయితే పల్మనరీ ఎడిమా రావడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనం కిడ్నీలో చూసుకున్నట్టయితే మనం కిడ్నీ ఇంజురీ వచ్చేసి అంటే మన బాడీలో అంటే సెల్స్ అన్నీ డ్యామేజ్ అవుతుంటాయి కదా, దానివల్ల రాబ్డోమయాలిసిస్ లాంటిది వచ్చేసి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. కిడ్నీ డ్యామేజ్ అయిపోయి యూరిన్ తక్కువ రావటము, అంటే అది ఇట్ ఇండికేట్స్ ఏంటంటే అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటున్నట్టు, అంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అన్నట్టు. అదే రకంగా మనము అంటే మనం లివర్ కూడా ఏమవుతుంటుంటుంది, హెప్టోసైట్స్ ఇంజురీ వల్ల లివర్ కూడా ప్రాబ్లం వచ్చేస్తుంటుంది. దాని తర్వాత మన బ్లడ్ వెజిల్స్ అంటే ఎండోథీలియల్ సెల్స్ అనేవి డ్యామేజ్ కావటం వల్ల డిఐసి అంటే డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అంటారు అన్నట్టు. అంటే మన బాడీలో ఉన్న కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ అన్ని డెఫిషియన్సీ వచ్చేసి బ్లీడింగ్ కావటం అనేది జరుగుతుంటుంది. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం పేషెంట్కి మనం ట్రీట్మెంట్ అందిస్తే మనము పేషెంట్ని కాపాడుకోగలుగుతామండి.